ఇలాంటి బౌలర్ ఉన్నందుకు ఆనందపడాల్సింది పోయి మన టీమిండియా అభిమానులు అయితే అద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. అందరు బౌలర్స్ 1-2 వికెట్లు తీయడానికి నానా కష్టాలు పడుతుంటే వరుణ్ చక్రవర్తి మాత్రం ఒంటి చేత్తో టీమిండియాని గెలుపు తీరాలకు తీసుకెళ్తున్నాడు. ఇదే క్రమంలో టీ20లో రెండోసారి 5 వికెట్ హాల్ అయితే అందుకున్నాడు. అయితే అసలు మ్యాటర్ ఏందో చూసుకుందాం. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరుస్తున్న టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ చెత్త రికార్డును అయితే నమోదు చేశాడు. ఇప్పటికే ఈ సిరీస్లో 10 వికెట్లను పడగొట్టి పలు రికార్డులను తన పేరట లిఖించుకున్న వరుణ్ చక్రవర్తి ఒక అప్రతిష్టను కూడా మూట కట్టుకున్నాడు. వరుణ్ చక్రవర్తి అసాధారణ బౌలింగ్తో పాటు యువ బ్యాటర్ల సంచలన బ్యాటింగ్తో తొలి 2 టీ20ల్లో గెలిచిన టీమిండియా మూడో మ్యాచ్లో మాత్రం ఓటమి పాలైంది. రాజ్కోట్ వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో 26 పరుగుల తేడాతో టీమిండియా ఓడింది. ఈ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్ల బౌలింగ్ చేసి కేవలం 24 పరుగులు ఇచ్చి 5 వికెట్ల ఘనత అయితే అందుకున్నాడు. దీంతో టీ20లో 2 సార్లు 5 వికెట్ల ఘనతను క్రాస్ చేశాడు. అయితే ఓవరాల్గా ఇంటర్నేషనల్ టీ20లో వరుణ్ చక్రవర్తికి ఇది రెండో 5 వికెట్ల ఘనతగా మాట్లాడుకోవచ్చు. అయితే ఈ 2 మ్యాచ్ల్లో కూడా టీమిండియా ఓడిపోవడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. దాంతో అంతర్జాతీయ టీ20లో 2 ఓటముల్లో 5 వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్గా వరుణ్ చక్రవర్తి అయితే అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. గత ఏడాది సౌత్ ఆఫ్రికా పర్యటనలోనూ వరుణ్ చక్రవర్తి 5 వికెట్ల ఘనతను అందుకోగా ఆ మ్యాచ్లోనూ టీమిండియా అయితే ఓటమి పాలైంది. భారత్ గత 31 టీ20ల్లో 3 మ్యాచ్ల్లో మాత్రమే ఓటమి పాలైంది. అందులో వరుణ్ చక్రవర్తి 5 వికెట్ల ఘనతను అందుకున్న 2 మ్యాచ్లు కూడా ఉండటం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. అయితే దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. మరోసారి 5 వికెట్ల ఘనతను అందుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ సెటైర్లు అయితే పేలుస్తున్నారు. ఇది ఎక్కడ దరిద్రం అయ్యా వరుణ్ చక్రవర్తి అంటూ పోస్టులు కూడా పెడుతున్నారు. అసలు మూడో టీ20లో ఏం జరిగిందిరా అయ్యా అంటే మూడో టీ20లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిన్నత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు అయితే చేయగలిగింది. బెన్ డకెట్ 28 బంతుల్లో 2 ఫోర్లు 7 ఫోర్లు 2 సిక్స్లతో 51 పరుగులతో రాణించగా లియామ్ లివింగ్ స్టోన్ 24 బంతుల్లోనే 1 ఫోరు ఏకంగా 5 సిక్స్లతో 43 పరుగులు దాటిగా ఆడాడు. భారత బౌలర్లో వరుణ్ చక్రవర్తి 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లతో సత్తా చాటగా హార్దిక్ పాండ్యా 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అలాగే రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా వికెట్ అయితే తీశారు. అనంతరం భారత్ నిన్నత 20 ఓవర్లో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసి ఓటమి పాలైంది. అంటే 26 పరుగుల తేడాతో టీమిండియా మూడో టీ20లో ఓడింది. భారత బ్యాటర్లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 1 ఫోరు 2 సిక్స్లతో 40 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 14 బంతుల్లో 5 ఫోర్లతో 24 పరుగులు మినహా అంతా విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లో జోఫ్రా ఆర్చర్, బ్రాడెన్ కార్స్ 2 వికెట్లు దిగా జామీ ఓవర్టన్ 3 వికెట్లు పడగొట్టాడు. మార్క్ వుడ్కి 1 వికెట్ అయితే దక్కింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో గాను 3 టీ20లు కంప్లీట్ అయ్యేసరికి 1-2తో మాత్రం ఇంగ్లాండ్ వెనకబడింది. అయితే ఈ 5 టీ20ల సిరీస్లో గాను 4వ టీ20 ఇంగ్లాండ్తో శుక్రవారం పూణేలో జరుగుతుంది. ఈ 4వ టీ20లో ఏ జట్టు గెలుస్తుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.